రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్, రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటె లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును. కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరీమణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము. ఇట్లు గంజాం రాఘవేంద్ర, రజక నాయకులు, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులతో కలిసి ట్రంక్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం ఏరియా వైద్యశాలలో ఉన్న రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. పట్టణ ఉపాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, బొట్లగుంట శ్రీహరినాయుడు, మంచాల ప్రసాద్ తదితరులున్నారు. పార్టీ జెండా ఎగరేసి చేస్తా 2025లో 29వ వర్ధంతి ఘనంగా చేస్తామని ఆ ఎన్టీఆర్ సాక్షిగా చెప్తున్నా. నందమూరి తారక రామారావు మమత ఈరోజు పరిగెస్తున్నారు యువత. చంద్రబాబు నాయుడు వస్తేనే భవిత. అందుకోసం ఎదురు చూస్తున్నారు జనత. రేపు 29న అద్భుతమైన కార్యక్రమాలకు వెళతారు. మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేసేది, నాంచొద్దు. టికెట్లు ఎవరికెవరికి అనేది నాంచొద్దు. ఎవరెవరికి ఏ నియోజకవర్గాల్లో తొందరగా నిర్ణయించు. జనసేన గౌరవనీయమైన జనసేన పార్టీకి ఏ నియోజకవర్గాల్లో తేల్చాయి. నాయకులు ఎవరో చెప్పకుండా 1 నెల ముందు 2 నెలల ముందు పెట్టి ప్రచారానికి పోనీయకుండా ఇబ్బందులు మాత్రం పెట్టొద్దని మా నాయకుడి తరఫున ఆ పెద్ద నాయకుడికి తెలియజేస్తూ ఈసారి గెలుపు మనదే. మనకు మనమే పోటీ. ప్రజలతో పడ్డాం భేటీ. చక్కగా చేస్తాం డ్యూటీ. తెలుగుదేశంకి ఇస్తుంది బ్యూటీ. అర్థమైందా మాలేపాటి? ఓకే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వ్యవస్థాపకులు మన ఆదర్శ దైవం నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మన నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి దీన్ని ఘనంగా చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాజకీయం అంటే నేర్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు మనకి రాజకీయం అంటే తెలియదు. ఒక ఊరిలోకి వచ్చి ఒక నాయకుడు ఉంటాడు. నా నాయకుడు మీదయ్యా మీరు అందరూ ఈసారి మాకు చేయాలా అంటే అందరూ ఆయన చెప్పిన తలకాయ చెప్పేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏందో ప్రతి పేదవాడికి కూడా రాజకీయం అవకాశం కల్పించాడు. బీసీలకి కల్పించాడు, మహిళలకు కల్పించాడు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాడికి అన్నం పెట్టాడు. 2 రూపాయల కిలో బియ్యం, పేదవాడికి ఇల్లు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు మండలాలు పెట్టాడు. గతంలో మనం ఏదైనా పని కావాలంటే రెవెన్యూ ఎక్కడెక్కడ డివిజన్ ఆఫీసు పోయి తిరగలేకునేవాళ్ళం. ప్రతి మండలాలు పెట్టి ప్రతి ఒక్కరికి జ్ఞానం నేర్పాడు. అసలు రాజకీయం అంటే ఏదో నేర్పాడు. ఆ మహానుభావుడు పుణ్యమే మనం ఈరోజు ఈ పచ్చ జెండా కింద ఉన్నామంటే ఆ మహానుభావుడే. ఆ రోజు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో ఘన విజయం సాధించిన ఆ మహనీయుడు 9 నెలల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యి ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో 9 నెలల్లో ఇదేంటి చేసేదనుకున్నారు. ఒక చరిత్ర సృష్టించాడు. అందుకని మన అందరం కూడా ఆయన ఆశయాల్లో నడవాలని రాబోయే రోజుల్లో మళ్ళీ 29వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇక్కడ ఘనంగా వర్ధంతి చేయాలని కావలిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి తీరుతాం, ఎగరవేస్తాం. ఎవరెన్ని కుట్ల పన్నినా
ఎవరెన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ అంతా ఒకటే, ఐక్యతగా నడుస్తాం. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేంత వరకు ఎవరు నిద్రపోవని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నాయకులకి, మా కార్యకర్తలకి నేను ఒకటే చెప్తున్నాను, మీలో ఎన్నున్నా సరే పక్కన పెట్టి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. అప్పుడే మనం కూడా ఇక్కడ కాపాడుకోగలం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. లేకుంటే ఇప్పటికే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చి పెద్ద ఆయన రాజకీయం నేర్పాడు. ఈ రోజు ఈ దుర్మార్గులు ఆ రోజు అంబేద్కర్ గారి చట్టాన్ని ఎక్కడ చేసిపోయారు. ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగం రాశారు. అంబేద్కర్ రాజ్యాంగం తీసేసి రాజారెడ్డి రాజ్యాంగం రాస్తున్నారు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఏదో కళ్ళకు అంటున్నారు వైసీపీ వాళ్ళు. మీ కళ్ళ కనద్దు, మీ కళలో మసిపోయి కలిసి చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఐక్యతగా పనిచేస్తాం. రావుల్లో తెలుగుదేశం జెండా ఎగరేసి తీరుతామని ఈ ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా నేను అందరికీ ఒకటే మనం కోరుకున్నాను. మహిళలకి ఆస్తిలో వాటా కల్పించిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మండల వ్యవస్థ ఏది చేసినా తెలుగుదేశం పార్టీ చేసింది. మంచి చేసినా చెడు చేసినా మీలాగా పోసుకోలేదు ఈ రాష్ట్రాన్ని. ఏది అయినా ఈ రాష్ట్రానికి మంచిగా చేసింది తెలుగుదేశం పార్టీ. రాబోయే తెలుగుదేశం పార్టీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29వ వర్ధంతి ఇక్కడ ఘనంగా చేస్తామని మా నాయకులందరూ ఐక్యతగా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్, రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటెల్ లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును. కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరీమణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము. ఇట్లు గంజాం రాఘవేంద్ర, రజక నాయకులు, నెల్లూరు జిల్లా.